14 సంవత్సరాల తరువాత తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో కృష్ణపక్షం నేటి తర్వాత have the AV please. Awards గురించి వహిస్తున్నారు. సో ఎస్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఇస్తున్నారు. ఇక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. సో ఎస్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఒక స్పెషల్ ఏవి సిద్ధంగా ఉంది. ఆ ఏవి ఏంటో చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? 14 సంవత్సరాల తరువాత తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో కృష్ణపక్షం నేటితో ముగిసింది. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో సుమారు దశాబ్దం పైచిలుకు కాలంలో ప్రభుత్వం పరంగా తెలుగు చలనచిత్రాలకు బహుమతులందించే సంప్రదాయంలో విరామం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడిన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం హర్షదాయకం, అభినందనీయం. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర్ అన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. కార్యక్రమంలో భాగంగా 2024వ సంవత్సర పరిధిలో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వివిధ కేటగిరీల విజేతలతో పాటు 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చలనచిత్రాల నిర్మాతలకు సైతం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తారు. వైభవంగా జరుగుతోంది. సో అన్ని దిక్కులు మారుమ్రోగేలా అద్వితీయ కరతాళ ధ్వనులతో లెట్స్ సెలబ్రేట్. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక మంచి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్